మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, నిన్న వైఎస్ జగన్ గారి పర్యటన చూసాము. పొదిల్లో పొగాకు రైతుల పరామర్శించడం కావచ్చు, మార్కెట్ యార్డ్కి వెళ్ళి మార్కెట్ అధికారులతో ముచ్చరించడం కావచ్చు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కావచ్చు. ఈ ప్రశ్నించడానికి వస్తున్నటువంటి జగన్ గారి పర్యటనకి వేలాదిగా తరలిచ్చినటువంటి ప్రజలు, ఆ ప్రజల్లో కొంతమంది వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పి కొత్తగా ఇదొకటి సృష్టించారా, లేదంటే నిజంగానే వ్యతిరేకత ఉందా? ఆ వచ్చిన వ్యతిరేకతని పట్టుకున్న ప్లకార్డ్స్ని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు ఒకటి, ఆయన మే 24 డిసైడ్ చేసాడు పొదిలి వెళ్ళడానికి. రైతు సమస్యల మీద టొబాకో రైతులు అనుకోండి, గతంలో మిర్చి యార్డ్ రైతులు అనుకోండి, రైతులు పడుతున్న తీవ్రతని, మానసిక సంఘర్షణని అడ్రస్ చేయడానికి ఒక అపోజిషన్గా. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ, మీరు కాంగ్రెస్ అయితే మీకే భయం చేస్తుంది. రెండోది, మిగిలిన వాళ్ళందరూ మీరందరూ ఒక కూటమి మీద ఉన్నారు, జనసేన పార్టీ, తెలుగుదేశం అండ్ బీజేపీ. సో ఆవిడ మీద ఎవరు ఖచ్చితంగా అయితే కేఏ పాల్, లేదంటే జగన్మోహన్ రెడ్డి కదా. కేఏ పాల్కి ఇంత సీన్ లేదు. ఈయనకున్న ఫాలోయింగ్ కి ఈజ్ ద మాస్ లీడర్ అండ్ ప్రజల్లోంచి వచ్చిన ప్రజా నాయకుడు. సో డెఫినెట్ గా ఆయన మీకు ప్రజల ప్రపంచం చూసి తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి మీరు 4 డెకేడ్స్ 40% ఓటు బ్యాంక్ జస్టిఫై చేసుకుంటే, ఆయన స్పాన్ ఆఫ్ 1 డెకేడ్ లోనే 40% స్థిరీకరించుకుని చూపించారు ఓటు బ్యాంక్ గెలిపోవడంలో. సో ఖచ్చితంగా ఆ ఫాలోయింగ్ ఉన్నప్పుడు దాని వెప్రికేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి మీకు డౌన్ ద లైన్ రేపు ఎలక్షన్స్ అప్పుడు రుచి చూడబోతున్నారు. ఓ పక్క మీకు సర్వేలు ఆల్రెడీ తొల్లగొడి దూపం వేసి మీకు ఏకే గారి సర్వే కానీ, రైస్ సర్వే కానీ ఇవన్నీ చూసుకుంటారు. సో ఆబ్వియస్లీ మీ నెగిటివిటీని మూట కట్టుకుని దగ్గర ఏంటంటే మీరు ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తూ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తాం. ఇవాళ ఉదాహరణకే అక్కడ పొగిలి రైతుల దగ్గర మీకు ఒకటే మాట చెప్తారు సార్. గతంలో రైతు భరోసా ఆర్బీకే సెంటర్లలో మార్క్ ఫెడ్ త్రూగా కాంపిటేటివ్ రేట్స్ తో అట్లీస్ట్ యావరేజ్ ప్రైస్ ఇప్పించగలిగేవాడు. రెండోది, పంటలు నష్టపోతున్నందుకు పంట బీమా ఒకటి ఉండేది. ఇప్పుడు అకాల వర్షాలకి పంట బీమాలు లేవు. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానించుకుని 13,500 కోట్లు, 13,500 రూపాయలు ఏమీ కాకుండా ఆయన ఇచ్చిపోదు ఖరీఫ్ సీజన్ కి, రబీ సీజన్. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు నిధులు విడుదల మనకి వచ్చినా సరే 1 రూపాయి ఇవ్వలేదు మీరు. సో తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ రైతుల పక్షాన్ని నిలబడి చూపిస్తే మీకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి భయం చేయించుకోవడం అలవాటు అయిపోయింది మీకు. ఏమంటే పైన అడ్డింగ్ మంచి ప్రభుత్వం అని అందరితో అదే చదివిస్తూ మంచి ప్రభుత్వం సర్టిఫికేట్ మీకు వచ్చినట్టుగా ఫీల్ అయితే, వాస్తవానికి గ్రాస్ రూట్ లెవెల్లో తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ప్రతి దగ్గర ప్రజలే ఉంటారు. అది రైతు రూపంలో ఉండొచ్చు, లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, లేదంటే సామాన్య మానవుడు అవ్వచ్చు. వీళ్ళందరూ తీవ్ర సంఘర్షణలకు గురవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారన్న దాని మీద ప్రజా చైతన్యం చేయడానికి ప్రజల్లోకి వెళ్తే మీకు వల్ల కాదు అసలు ఫస్ట్. ఇది డౌన్ ద లైన్ ప్రతి విషయంలోనూ ఆయన బయటకు వస్తూ మాట్లాడుతున్న దగ్గర ఇది గ్యారెంటీగా తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కొంతమంది మహిళలు 2 విషయాలు చెప్పగలరు. ఇక్కడ గతంలో పొంగనూరులో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు నిలువరించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వస్తుంది రాళ్ళ దెబ్బలో అన్ని తిని బాధపడింది పోలీసు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఎస్పీ గారి స్థాయికి. ఈసారి కూడా పోలీస్ కానిస్టేబుల్ అమోసమం రైతులు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వచ్చి, కొంతమంది వైఎస్ఆర్సీ వాళ్ళ మాపులు 15,000 పైచీలు కానీ చంద్రబాబు గారు చెప్తున్నారు. అంతమంది చిన్న కోడల్లో పొదిల్లాంటి చిన్న ప్రాంతంలో వస్తే మీరు కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. Z+ కేటగిరీ ఉన్నోడికి ప్రతిసారి గొలకరాయనా రాళ్ళ దౌళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయంటే అతను ప్రాణానికి ఎంత హాని ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మీకు మట్టుకు మీకు అది గొలకరాయ వచ్చు, చిన్న కోడిక అవ్వచ్చు, కానీ ప్రతిసారి ఆయన ప్రాణం మీద తెచ్చుకుంటుండే. ఎవరైనా గొలకరాయితో కొట్టించుకుందామని ఇక్కడ తగిలింది ఇక్కడే తగలండి పొరపాటు కన్ను తేలితే ఏం అసలు బాధ్యత ఏది? రోప్ పార్టీలు పెట్టాలి ఇవన్నీ. మీకు ఎప్పుడైనా జరిగాయి? ఒక్కసారి చెప్పేసిన దానికి ఆ డీజీపీ గలటని పిలిచి కోర్టుకు పిలిచి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇప్పించారు. అంత ఆ రోజు అంతే, ఈ రోజు అంతే. వీళ్ళు ఎప్పటికైనా మారుతారు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తారంటే ఎక్కడ కడుగు ముందు పట్టలేదు. నిన్న ఖచ్చితంగా అలాంటి వాళ్ళ దగ్గర నిరసనలు తెలియజేయడం అన్నది ఆపగలగాలి పోలీస్ డిపార్ట్మెంట్. పాపం వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ పెట్టి ఎంతకన్నా శస్త్రాలు మాత్రం పాపం వాళ్ళే దెబ్బలు తిన్నారు. గతంలో ఆ ప్రభుత్వంలో వాళ్ళే దెబ్బలు తిన్నారు, ఇప్పుడు వాళ్ళే దెబ్బలు తిన్నారు. పోలీసు వ్యతలను ఎవరైనా తీర్చండి అసలు. వీళ్ళ ప్లాకార్డులు పెట్టుకుని ఏం నిరసనలు తెలియజేస్తారు? ఎవరికి నిరసన తెలియజేస్తున్నారు? ఆయన వచ్చింది బాగా రైతుల మీద, మీరు వెళ్ళి దేనికి నిరసన తెలియజేస్తున్నారు? ఏమైనా అర్థం ఉందా? ప్లకార్డు పట్టుకుంటే జాకెట్ ముక్కలు ఇచ్చారట సార్, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఎవరికి ఇచ్చారు? మహిళలకి. ఎవరు ఇచ్చారనే తెలియదు, అక్కడ ఇచ్చారట. ప్లకార్డు పట్టుకుంటే జాకెట్ పేరెంటల్కి వెళ్ళారంటే నాకు అర్థం కాదు. జాకెట్ పీసులు తీసుకోవడానికి వాళ్ళకైనా ఆలోచించాలి కదా. అదేమైనా పేరెంటమా? ఎలాగూ ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఏం రావట్లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు, జీడిపి ఎంత దారుణంగా పడిపోయిందో చూసాము. ఏదో ఒక మొక్క వచ్చింది అని చెప్పి జాకెట్ ముక్కలు కూడా ఆశపడాల్సిన పరిస్థితికి దిగజారిపోయిందంటే రాష్ట్రం. అదే ఆలోచించాలి పాపం. అంటే ప్రజలు కూడా పోలీసులతో పాటు అలాగే సఫర్ అవుతున్నారు అర్థం. ఇంకెంతకన్నా నీకు చెప్పలేదు. ఎస్ సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వస్తున్నటువంటి ఫాలోయింగ్
ప్రజానాయకుడు అండి ఆయన. ప్రజల హృదయాలు గెలుచుకున్న ప్రజానాయకుడు. ఏమన్నా అనొచ్చు మీరు 11 సీట్లు వచ్చాయి, మీకు 23 సీట్లు రాలేదండి, 40,000 లెగసీ ఉంది. అలాగే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాండేట్ ఇస్తారు, తీసుకొస్తారు. ఇందిరాగాంధీ లేట్ ఆవిడకి దిక్కులేదు, ఏమైంది తర్వాత వేషి బౌన్స్ బ్యాక్ ఎవరో ఉన్నారు. తర్వాత వాడు మిగిలిన ఎవరు ఎంపీస్ దాకా వీళ్ళు నిద్రపోలేదు అంతే. ఎంపీస్ దాకా ఆవిడ సావసం శివులు మూసింది. అలాగే ఉంటుంది. సార్ మరో కొంచెం చూసుకుంటే ఈ రోజుకి 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 1 yearలో సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా ముందుకెళ్ళిపోతున్నాయి అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కలిసి పెట్టినటువంటి ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ యొక్క సారాంశం పవన్ కళ్యాణ్ రెడ్డి పురంధేశ్వరం మీద ఇంక 1 year అయింది కదా, కూటమి ప్రభుత్వం కదా, కష్టపడి తెచ్చింది మా పవన్ కళ్యాణ్ కదా. అధికారంలోకి రావడానికి కూటమి తర్వాత వచ్చిన తర్వాత బోడిమాలన్నా అదే కనిపిస్తుంది కదా మరి అక్కడ. అలా బీజేపీ వాళ్ళు అంటే పోయి వదిలే మేనిఫెస్టో ముట్టుకోరాలు సరిపోయింది. మరి పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండాలి కదా, మరి లేకుండా వీళ్ళిద్దరు నాన్న బాబు కలిసి చెప్పేస్తే పని అయిపోద్దా? సరే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఒక అన్నం ఉంది, ఇద్దరు కలిసి కూర్చున్న దాంట్లో మీనింగ్ ఏంది? 3వ వాడు ఏడేది ప్రశ్న. సరే ఇద్దరు కూర్చున్నారు, ఏడు చెప్పారు ఇవాళ అమ్మ ఒడి పోనీ జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కడి నవ్వాలని చేశారు, మీరు ఇది నొక్కలేపారు ఏంటంటే కాలేజ్ అడ్మిషన్ చూసి అటెండెన్స్ చూసి లిస్ట్ చూసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ తీరుస్తారా? ఇవి వేసినవి కూడా క్లారిటీ లేదనా దాని మీనింగ్? అసలు ఏటి వేసారండి? ఏటి వేసారంటే లెక్కలైతే చెప్పారు. ఏటి చెప్పారు ఇవన్నీ? ఇవాళ చూడలేదు మీరు? ఇవన్నీ సచివాలయాల్లో లిస్టులు ఎడతారట, తర్వాత అడ్మిషన్లు అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇస్తారట. అడ్మిషన్లు అవుతూ ఉన్న వాళ్ళు అడ్మిషన్లు అయిన తర్వాత వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారట. వాళ్ళకు కూడా ఈ మంత్ ఎండ్ వరకు టైం ఇచ్చారట. ఈ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ పడిపోతారు. అప్లై చేసుకోవాలా? స్టాటిస్టిక్స్ లేవా? మరి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి ఇంత లిస్ట్ పెట్టారు కదా సార్. నేను అంటుంది అదే సార్, అప్లై చేసుకున్న లిస్టు కన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అడిగి వాళ్ళు పాలిటెక్నిక్ లో రాకపోవచ్చు లేదా ఇంజనీరింగ్ లో రావచ్చు, అయితే బిఏ జాయిన్ అవుతారు కదా, అవ్వాలి కదా, లేదా బీఎస్సీ జాయిన్ అవుతారు కదా, ఫిజిక్స్ సైన్స్ కెమిస్ట్రీ ఏదో పట్టారు. ఇంటర్ వరకే వెళ్ళాలనుకున్నాం, 10th అయిపోయి ఇంటర్కి గవర్నమెంట్ కాలేజ్ ఏదో ఒకటి చెప్పలు పడి చదువుతారు కదా. ఇవన్నీ లిస్టులు లేకుండా ఎలా ఉంది? స్కూల్ లిస్ట్ ఉంటుంది, కాలేజ్ లిస్టులు ఉంటాయి, పాస్ అయిన లిస్ట్ ఉంటుంది, ఇవన్నీ డేటాలు లేకుండా ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఆ డేటా కూడా చెప్పలేదు వాళ్ళు. గతంలో వీళ్ళు ఇంతమందికి ఇచ్చారు, ఇప్పుడు మేము 20 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నాము, గతంలో వాళ్ళు 5,700 ఇచ్చారు, ఇప్పుడు మేము 8,700 ఇస్తున్నాము, వాళ్ళకి మాకు డిఫరెన్స్. అది సేమ్ గ్యాస్ బండల లెక్కనే ఉంటుంది. సంవత్సరం 3 సిలిండర్లని చిన్నపిల్లలు చేసి ఒక సిలిండర్ ఇచ్చారు సంవత్సరం పాటు ఇచ్చి ఏడు చెప్పారు. పైవల్ కేసు గారితో బడ్జెట్ ఇచ్చినప్పుడు 45 రోజులు ఇచ్చేస్తాం, 90 రోజులు ఇస్తాం, లెక్క తేల్చిన లెక్క ఇప్పటికీ లెక్కలు లేవు కదా, లేవు. సో అలాగే ఉంటుంది ఇది కూడా. గోడ మీద చంద్రబాబు గారు సముద్రం కెరటాల ముందు అందరినీ 6 కోట్ల ప్రజలు నిలబెట్టి ఇది మంచి ప్రభుత్వం రాయించింది, కెరటం వచ్చింది సిరిగిపోయింది, మళ్ళీ రాయించింది. ఇది ఆవుయాచనలో దిద్దుకుంటూ ఉన్నారు వాళ్ళు, మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. రెండో లేని కెరటాలు గేట్ చేసినట్టు మన వాళ్ళు తెలివిన వాళ్ళు కదా, ఆంధ్రప్రదేశ్ మట్టి దెబ్బ కట్టారు. సార్ కెరటం వచ్చినాయి ఇక్కడ రాదురా, నెక్స్ట్ చెప్పండి సార్ అన్నారు. నెక్స్ట్ చెప్పండి అంటే సంక్షేమాలన్నీ ఇచ్చారు అనగానే అక్కడ ఏటి ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ అడుక్కుంటే ఫస్ట్ పెన్షన్లు ఇచ్చారు అన్నారు. పెన్షన్లు అయితే ఇచ్చారు కదా, మిగిలినవి ఏమంటే అమ్మఒడి ఈరోజు పెట్ట కదా, నెక్స్ట్ ఇంకేటి ఇవాళ పెట్ట కదా కదా, బట్టన్ అయితే నొక్కలే, నెలల తర్వాత ఏంటి వద్దు, మరి రాజువాడు మంత్రి వాడు దేవుడికి తెలియదు. రెండోది ఆడపిల్లలందరికీ నిధి అన్నారు, 15,000 చెప్పిన 18,000 సంవత్సరం. రైతులు కూడా వేస్తారట, ఏంటి రైతులు కూడా వేస్తారట. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దిక్కు దేవం లేదు, ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు తీసేయాలి. బడ్జెట్ ఎలాగేసిందండి మన మార్చి బడ్జెట్ ఈ నెలాఖరికల్లా సార్ మీరు రైతులకి 20,000 రూపాయలు ప్రాతిపదిక మీద గత బడ్జెట్ లో మన పైవల్ కేశవర్ సార్ పెట్టిన బడ్జెట్ లో ఎలకేషన్ ఏమైనా చెప్పారా? లేదు. మరి లేకుండా ఏంటి తెచ్చి ఇచ్చేస్తారు. అసలు సంపద లేదని ఆయన చెప్తారు, చివరిలో చెప్పాలి మనకి సంపద సృష్టిస్తామని చెప్పిన కానీ సంపద ఏంటి తెలియదు. గత ప్రభుత్వం పెట్టిన కంపెనీలని మేమని నరేంద్ర మోడీ జనవరిలో తీరిక లేదని చెప్పి మొన్న వచ్చి ఓపెనింగ్ చేసింది, ఓపెనింగే పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్కి రాయేశారు. ఇలాగే రాయలు వేసి మాకు అభివృద్ధి అంటే మేమేటి చెప్పాలి? సంపద ఎక్కడి నుంచి వస్తుంది? జీడిపి, జిఎస్టీ, ఈ 3 ఎలాగున్నాయి? లడాఖ్తో పోటీ పడుతున్నాం. మన తర్వాత లడాఖ్ ఉంది, మన పైన మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మొన్న జిఎస్టీ వసూలు లాస్ట్ మంత్ అయితే 2,000 కోట్లు, ఇంకా తక్కువ అట. ఈ డబ్బులు లేని దగ్గర యాడ్ తెచ్చేస్తారు మీరు. వాళ్ళు చెప్పిన కదా, 160 కోట్లు తీసుకొచ్చారు. విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకోటి లేదు. విద్యకు సంబంధించిన విషయంలో 66,000 మంది రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పోయారు, పాస్ అయ్యారు. వాళ్ళ మీద ఎక్స్ప్లెనేషన్ ఏది? ఉపాధ్యాయుల్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే మాన్యువల్ చేస్తాం, తేల్చుకుని చేస్తాం. నేను పరిస్థితుల్లో ఇవాళ నుంచి అకాడమిక్ ఇయర్ స్కూల్ తెరిచేపడ్డాయి. ఏడు చేస్తున్నారు వీళ్ళు. 3D అన్నారు, లేదు. నిరుద్యోగ గుర్తు చెప్పక్కర్లేదు. మరి పెన్షన్ అయితే 1,000 రూపాయలు లాస్ట్ మంత్ కూడా ఎఫెక్ట్ చేసి ఇచ్చారు కదా.
మరి నిరుద్యోగ భృతి అల్లప్పుడు మీరు 2019 నుంచి 2024 లాస్ట్ 3 నెలలు ఇచ్చిండ్రు. ఆ 4 సంవత్సరాల్లో 9 నెలల బాకీ ఉంది. ఇది కాక మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అయిన నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం పడ్డే కలిపి ఏమైనా ఇస్తారా ఒక్కొక్కరికి? అలాగే తల్లికి వందనం కూడా లాస్ట్ ఇయర్ కూడా కలిపి వేయాలి కదా. వేయాలి కదా. ఎందుకంటే మీరు పెన్షన్ అలాగే వేసారు కదా. మా ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. సంపద సృష్టిస్తాం, నాకు వదిలేండి, మీకు ఎందుకు, ప్రభుత్వం నాకు ఏమన్నా మీరే చెప్పారు. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మాకే సేవలు చెప్పమంటారు మీరు వచ్చి. అది ఎలా కుదురుతుంది? మిమ్మల్ని జత కట్టించినోడు, మీ మీద మాకందరికి భరోసా కల్పించాడు పవన్ కళ్యాణ్. ఏదైనా కేంద్రం మెడలో వచ్చేసి ప్రత్యేక హోదా తెస్తామని జగన్మోహన్ రెడ్డి రీట్లు ఏం చెప్పాడు. ఏదైనా కేంద్రం నుంచి సీట్లు వేసి నేను తెచ్చేస్తాను, నాకు నరేంద్ర మోడీ మంచి మిత్రుడు, అమిత్ షా నా మిత్రుడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. మరి ఏదైనా ఆయన కూర్చోపెట్టలేదు ఇవాళ. అలా బీజేపీ అంటే మేనిఫెస్టో ముట్టుకోలేదు. నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని. మరి ఈ నీడి అది మరి ఎగేసుకొని పోగేసుకుని మేనిఫెస్టో అని మాదే అన్నాడు కదా ఆయన. మరి వాళ్ళు ఎందుకు లీడ్ అయినా? ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో లేరు, లోకేష్ గారు కూడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకపోతే వేరే విషయం. లోకేష్ గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? పూర్వం దేశం ఇది కూటమి ప్రభుత్వమే కదా. సంవత్సరం పాలన ముగ్గురికి వెళ్ళి మనం ఉద్ధరించారు కదా. వైద్య శాఖ మంత్రి మళ్ళీ అయినే కదా, పర్యాటక శాఖ మంత్రి ప్లస్ ఇవన్నీ వీళ్ళే కదా. మరి వీళ్ళందరిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నదే కదా, సంక్షేమాలకు చెప్పింది అంతే కదా. మరి ఏ ఆరోగ్యం అంటే ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వలేదు 6,800 కోట్లు, మా సత్యసారి. పైగా లోకేష్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఏదో సంవత్సరం అయింది రావాలా, 4 మాటలు చెప్పాలా, చెప్పేసి పోవాలన్నట్టే అనిపించింది తప్ప, జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టినా మీడియాను కూర్చోబెట్టుకొని గట్టిగా 1 గంటన్నర దొల్లగొట్టేసి పోతారు. అది ఇద్దరు కలిసి కూడా 1 అరగంట, దాంట్లో కూడా ఇద్దరు ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో అయినట్టుగా, ఏదో విచారంగా, ఏదో మనకు కావాల్సిన మంచి బాగా ఆప్తమిత్రులు పోతే ఎలా బిహేవ్ చేస్తాము ఆ యాంగిల్లోనే ప్రెస్ మీట్ జరిగింది అనిపించింది నాకైతే. ఆప్తమిత్రులు పోయారు, మొత్తం 6 కోట్ల ప్రజలు ఎత్తిపోయారు కదా. మరి ఆ బాధ ఉంటుంది కదా. సంవత్సరమైనా మేము ఏడు చేయలేపాం. ఇవాళ చెప్పిన అమ్మఒడి కూడా నేను వచ్చే నెలకు ఆలోచిస్తాం అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అందరూ ఎత్తుకుపోయారు అనేది ప్రజల లాంగ్వేజ్ సార్. ఓకే, ప్రజలు అలా ఉన్నారంటే ఓకే, మీరు అందరికీ మంచి సంక్షేమం ఇచ్చాము. అసలు 1 year లో లోకేష్ గారు అయితే అసలు భారతదేశంలో ఇలాంటి సంక్షేమం అమలు చేస్తున్నటువంటి రాష్ట్రమే లేదని చెప్పొచ్చారు ఆయన. విన్నారు కదా మీరు. హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే. ఈయన హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వాళ్ళు చెప్తారండి, సాయంత్రం ఎత్తుకుంటారు. కనీసం ఆ మాటలైనా వాళ్ళు కొంచెం ఆనందంగా చెప్పాలి కదా. మేము ఇచ్చాం, ఇంత చేసాం అన్న ఆనందం ఎలా ఉంటుంది? మేము ఇచ్చాం, భారతదేశంలో ఎవ్వరూ ఇలాంటి సంక్షేమం చేయలేదు, మేమే చేస్తున్నామని విచారకరంగా, అంత ఆనందకరమైన విషయాన్ని అంత విచారంగా ఆనందం వాళ్ళు వ్యక్తపరచరు. ఈ తెపలసంలో వ్యక్తపరుస్తారు. మీరు చూడ సాయంత్రం నుంచి ఎలాగుంటుంది. నాగరాజు ఆయన పాట వస్తారు, ఉత్త జంబూకాలు అన్నీ వస్తాయి. ఇంకా అసలు ప్రపంచం తిరగబడిపోయి 3 అట్లు ఇట్టించండి, 4 అట్లు ఇట్టించేసి ఓ మొత్తం అందరికీ 10,000 పెట్టారని చెప్తారు వాళ్ళు. మీకు అప్పుడే తెలియాలి ఎప్పుడైనా. ఓకే, కానీ పెట్టిన ప్రెస్ మీట్లకి, మాట్లాడుతున్న మాటలకి, ఇస్తున్న లెక్కలకి, చేసే పనులకి దేనికి పొంతం లేదు. దేనికి పొంతం లేదు. 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దాంతో కలిపిస్తే కార్యక్రమానికి బడ్జెట్ ఎలకేషన్ అయితే మొన్న బడ్జెట్లో లేదు. ఈ అమ్మఒడికి వాళ్ళు వేసుకున్న బడ్జెట్, వాళ్ళు చెప్పిన బడ్జెట్ 8,000 కోట్లకి ప్రజలకు ఎంతమంది ఉన్నారో దగ్గర 80 లక్షల దగ్గర అనుకుంటారు. 64 లక్షలు 80 లక్షల మధ్యలోనూ ఫిగర్ ఉంది. ఇంట్లో ఉన్న పిల్లలందరినీ లెక్కెడితే ఈ లెక్క ఎలా జస్టిఫై చేస్తారన్నది ప్రశ్న. చదువుకునే పిల్లలు చదువు కదా, చేతులు డబ్బు, హ్యాండ్ ఇన్ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. చేతిలో డబ్బులు పడిన తర్వాత లేట్ చెప్తారు, అప్పుడు విందాం. ప్రజలే కదా తిరిగి చెప్పేది. మాకు వచ్చింది సార్, మాకు ఎంతలో వచ్చింది, రామారెడ్డి గారు చెప్పి అందరికీ 15,000 జల్లల కోట్ మీరు వేసారు సార్ అని చెప్తారు కదా, అప్పుడు చెప్తాం. సార్, అమరావతి రాజధాని డెవలప్ అవ్వాలంటే మళ్ళా 40,000 ఎకరాలు భూమి కావాలి. ఆ భూమి కావాలి అంటే దానికి సాగ్గా చూపిస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏవియేషన్ సంబంధించి సివిల్ మినిస్టర్ ఒక లెటర్ ఒకటి రిలీజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో నార్మల్ ఎయిర్పోర్ట్లు పెట్టడానికి వీలు లేదు అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్. కానీ వీళ్ళు 40 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్వర్లో ఉండగా మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని జనానికి మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేస్తున్నారు. అసలు ఎట్లా సార్ దీనికి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నటువంటి జీవోలకి, రాష్ట్ర ప్రభుత్వంలో చెప్తున్నటువంటి సంక్షేమానికి లేదా అభివృద్ధికి అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన తలతోకలేని మాట్లాడతారు. ఆ సందర్భ పేలప ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, ఎవరో దాకేందుకు? ఆయన నోట్లో చెప్పిన మాట వచ్చిందా? లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అవుట్ ఆఫ్ ద బాక్స్? ఎవడో వీళ్ళు కథలు బ్రహ్మానందంగా రాసినట్టు దిక్కుమాల స్క్రిప్ట్లు రాసి మన మొహం పడేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ వస్తుంది, ప్రపంచం తెరబడిపోతుంది. రైల్వే స్టేషన్ ఉన్నా, విమానాశ్రయం ఉన్నా, విమాన హ్యాంగర్లు ఉన్నా,
హెచ్ఏఎల్ మానండి ఆయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది? ఓ స్థాయికి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు ఆయన. నేను తరలించట్లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదండి. అన్నిటికీ ఆరంభ స్వరత్వం చూపించండి, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇది ఆల్ అవుట్ ఆఫ్ ద వే. రెండోది ఏంటంటే కేంద్ర పరిధిలో ఉన్న రైల్వే శాఖ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విమాన శాఖకు సంబంధించిన అంశాలని స్టేట్ గవర్నమెంట్లో ఏ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడతారు? స్టేట్కి 7 ఎయిర్పోర్ట్లు బేర్ మినిమం కావాలా? ఆల్రెడీ 7 ఎయిర్పోర్ట్లు ఎలా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలని దాని మీద ప్రణాళిక వేసుకుంటాం. ఒక కర్నూలులో ఓరకల్లో ఉంది, అలాగే కడప ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కడుతున్నారు, అండ్ 4వది విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకోటి ఏదో ఉందండి 7వది. 7వ ఎయిర్పోర్ట్ కూడా ఏదో ఉంది చిన్నది. లేకపోతే 7వది ఎయిర్పోర్ట్ ఎలా ఏర్పాటు చేయాలో ప్రణాళిక వేసుకోండి. అంతేకాని యానం తీసుకొచ్చి విజయవాడలో మాకు నచ్చింది ప్లేస్ కాబట్టి అమరావతి ఏ టెక్నాలజీ అయితే ఎయిర్పోర్ట్ బొమ్మలు చూపించండి సరిపోద్ది. లాస్ట్ టైం రాజమౌళి చూపించాడు మాకు అందరికి బొమ్మలు, గిల్లు, ఇడ్లీ పాత్రలు అలాగే చూపించండి, అయిపోతుంది. చాలాసేపు కదా, సంవత్సరం గడిపారు, ఇంకో 4 ఏళ్ళు గడపడానికి ప్రణాళిక రచించుకోండి, ఏం కాదు. కానీ 1 ఇయర్ పాలన మీద కూటమికి ఇస్తున్నటువంటి సర్వేలే ఈరోజు రైస్ సర్వేకి సంబంధించి ఆయన ప్రవీణ్ పుల్లట్లో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ కృష్ణాకి గుంటూరుకి సంబంధించి 7 వరకు పెట్టుకొచ్చాడు. మిగతావి మరికొద్ది రోజుల్లో అతి త్వరలో మాట్లాడుకుందాం అనేటువంటి కామెంట్ వాడాడు. కృష్ణా గుంటూరులోనే ఆయన విధంగా సర్వీస్ ఇచ్చినట్టు ఫస్ట్ టైం వాళ్ళందరూ ఈ సుజనా చౌదరి ఫస్ట్ లెవెల్లో ఉత్తరాంధ్రకి ఇచ్చాడు, తర్వాత గోదావరి జిల్లాలు ఇచ్చాడు. గోదావరి జిల్లాలో ఎప్పుడు డెసిషన్ మేటర్ అండి, మేక్ ఎ డెసిషన్. వాళ్ళు డెసిషన్ ఇచ్చారంటే అయిపోయినట్లు లెక్క, అది ఎవరి ప్రభుత్వంకి. ఇప్పుడు ఆల్రెడీ ఆ డెసిషన్ 1 ఇయర్లోనే ఇచ్చేసారు వాళ్ళు. రెండోది ఇక్కడ మీరు కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే వాళ్ళకేదో భూత కల్పనలో ఉన్నారు, అమరావతి ఏదో తెరబడిపోద్ది కట్టేస్తారు, ఇదంతా. ఇది ఏం జరుగుతుందో వచ్చేది వానాకాలం. మన అదృష్టంగా మన ఆర్మాన వర్షాలు పడితేనే ఒకలాగా ఉంటుంది. ఈ మన దరిద్రానికి ఏదైనా కర్మకాయలు కృష్ణానదికి ఏదైనా వరదలు వచ్చాయంటే ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ అన్నది అందరికీ తెలుసు. సో ఈ సిచ్యువేషన్స్ లో ఎట్లా ఓవర్కమ్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ రైట్ నౌ దిస్ గవర్నమెంట్. పులి మీద స్వారీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తెలియకుండానే. అమరావతి ఒక పెద్ద హెడ్ఏక్ ఆయన తెచ్చుకున్నాడు. దాంట్లో ఏమవుతుందంటే అక్కడ మనకి కాళేశ్వరం పోవచ్చు కేసీఆర్ గారు కట్టిన తర్వాత వచ్చిన ఉపద్రవాలు ఫోర్కాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నదీ పరివాహక ప్రాంతాల్లో నది యొక్క పోకడ రాకడ అసలు 20 సంవత్సరాల తర్వాత 11 లక్షల పైచెక్లు క్యూసెక్ వాటర్ వస్తే మన పరిస్థితి చూసాం కదా, బుడమేరబాబు అదంతా. అలాంటి ఉపద్రవాలకి రిటైనింగ్ వాళ్ళు కదా సొల్యూషన్స్, అంతే కదా. సో అవి సొల్యూషన్స్ అనుకుని ముందుకెళ్ళడం ఒక ఎత్తి అయితే, రిటైనింగ్ వాల్స్ తో సొల్యూషన్స్ అన్నప్పుడు మనం ఈ పాటికి ఎప్పుడో గోడలు కట్టేసి ఉందను. అలాగని చెప్పి క్యాపిటల్ మొత్తానికి రిటైనింగ్ వాల్ ఎటువంటి అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు కదా సార్. ఏమో సార్ వాళ్ళ విజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా ప్రభుత్వం చేసే వాటితో వీళ్ళు చెప్పి మాటలు సంపద సృష్టి. సెక్రటరియట్ కొత్తది కట్టి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మా తెలంగాణలో సెక్రటరియట్ లేకుండా నడిచింది కదా సార్, కొన్నాళ్ళు ఎరగొట్టు కూర్చుంటారు. బిల్డింగ్ అంటే ఇప్పుడు కలకల్లాడుతుంది. కట్టకుండా సెక్రటరియట్ లేకుండా నడిచింది కదా. చేసిన పనికి తల్లి తగిలేశారు ఎక్కడి నుంచి. ఆడ పోయి అమరావతిలో ఏ బిల్డింగ్ లోనో ఏం చేసామో తెలియదు కదా, ఫంక్షనింగ్ అయితే ఆగలే కదా. టెంపరీ సచివాలయం వీళ్ళు చెప్పిన దగ్గర 6 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ కట్టిన దగ్గర నడిచింది కదా సచివాలయం లేకుండా. తర్వాత వీళ్ళు చెప్పి కథలకి దానికి ఏమైనా సింక్ అవుతుంది, 40,000 రూపాయలు రెవెన్యూ వస్తుందా? లేదా ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్క నెల జీతంలో వదిలేస్తున్నాం సార్ సంవత్సరం అని చెప్పి డబ్బులు ఇస్తారు వెనక్కి. ఇప్పుడు చెప్పే కూడా అదే కదా, అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ ఇప్పుడు వాటిని మళ్ళీ పర్మనెంట్ కడతామని చెప్తున్నారు. అదే కడతామంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దానివల్ల ఏమైనా సంపద సృష్టించబడుతుందా? ఇప్పుడు హైకోర్టు జడ్జి గారికి ఒక మంచి ఇల్లు కట్టిస్తారు బాగా, దానివల్ల స్టేట్ ఖజానాకు రెవెన్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ కరెంట్ బిల్ కూడా ప్రభుత్వం కట్టిన దానికి కరెంటు బిల్లులకి కరెంట్ బిల్ కూడా ప్రభుత్వాలే కట్టాలి తెలుసా మీకు? అంతే కదా. మరి ఇంకేంటి చెప్తారు? అరే వసతి గృహాలు మినిస్టర్ క్వార్టర్స్ అన్ని డబ్బులు మనం మన ఖజానా నుంచి డబ్బులు పే చేసుకోవాలి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కట్టయితే పోయేదోడు. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, అసలు రెవెన్యూ లాస్ అవుతుంది. ఒకసారి తెలుసుకోండి. ఓ ఎరుమలో కన్నా ప్రజలు అంత టవర్ కడతారట, కడితే ఏం చేయమంటారు? సో పక్క వస్తున్నటువంటి సర్వేలు, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, మరో పక్క వీళ్ళు సంవత్సరంలో ఏం చేసామనేది ప్రజలకైతే మేము చేసామని చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు, కానీ వాళ్ళ అంతరాత్మక అయితే ఒకటి ఉంటుంది కదా, అది మాత్రం ఈ రోజు ప్రెస్ మీట్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది సార్. భారతదేశంలో ఉన్న భూగోళంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ సంక్షేమం అందిందో వాళ్ళైతే చెప్పలేకపోతుంటారు ప్రజలు. ఒక పెన్షన్ అందిందని చెప్పడం తప్ప మిగిలినంతా మరి ఏదైనా వేరే గ్రహాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ఏమైనా ఇచ్చారేమో మీరు చూడాలి. అందుకని నాకైతే కనబట్లేదు. ఈ రాష్ట్రంలో వచ్చేదాన్ని వేరే గ్రహంలో ఉన్న వాళ్ళకి ఇస్తా అంటే ఒప్పుకోరు కదా. ఏం మరి మీకు అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు అడిగినా ఏ సంక్షేమం వచ్చిందంటే వాళ్ళు చెప్తారు కదా కథలు. అలా చెప్పారు, నేను కూడా కాదు. ఆగస్టు 15 తర్వాత బస్సు చెప్తామన్నారు. అమ్మఒడికి సంబంధించిన విషయంలో ప్రణాళిక ఇవాళ ఇచ్చిండ్రు, బటన్ నొక్కలేదు. ఈ నెక్స్ట్ మంత్ లిస్టులు చూసి చెప్తామంటారు. సో అమ్మఒడి ఇప్పటికి రాలే. మిగిలిన 6 చెప్పినట్లు 2 చెప్పాము. 3ది శ్రీనిధి 18,000 వాళ్ళకైతే రాలే.
ఇక మిగిలిన రేటు ఉన్నాయి సార్. రైతు నిరుద్యోగ వృత్తి రైతుకి. లేదు, రైతులకే సంవత్సరం పాటు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ కొట్టాల్సినట్టు కనబడుతుంటే ఇంకా కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి టాపిక్ మాట్లాడుతున్నాం. ఉమ్. 1 ఇయర్ గవర్నెన్స్ వాళ్ళకే సంబంధం, ఓకే అందుకని వెళ్ళలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కూటమి 1 ఇయర్ పాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి కావచ్చు కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నటంటూ మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.